గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ప్రతి దాంట్లో ఒక మెసేజ్ ఇవ్వాలని థాట్ ఎందుకు పెట్టుకున్నారు? అంటే చాలా ట్రై చేసామండి స్టార్టింగ్లో. ఓకే. నాకు ఫేవరెట్ జానర్ అయితే కామెడీ. కామెడీ నా ఫేవరెట్ ఆబ్వియస్లీ చాలా మందికి. అండ్ ఏమనుకుంటారంటే బేసిక్ గా 24 గంటలు మనకుండే కష్టాలు మళ్ళీ వాళ్ళ కష్టాలు ఏం అవును చూస్తే నవ్వుకోవచ్చు కదా అనే ఫీల్తోనే నేను స్టార్ట్ చేశా. చాలా ట్రై చేసాం కామెడీలో, కొన్ని వర్కౌట్ అయ్యాయి. ఓకే. ఇన్ని ట్రై చేస్తే ఇన్నే వర్కౌట్ అయ్యాయి. ఓకే. సో ఇప్పుడు మీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఇన్ని ట్రై చేస్తే అన్ని వర్కౌట్ అయ్యాయి. ఓకే. అందుకనే సో అవే చేస్తున్నా. వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కామెడీ కొంతమంది చూసారనుకోండి, కొంత ఆడియన్స్ చూసారనుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఉంటారుగా, అది మ్యాండేటరీ కదా. ముసలి వాళ్ళు అవని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండే, యంగర్ అవని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండే, అమ్మ నాన్న అమ్మ నాన్న అవని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండే. అవును. సో నేను అందరినీ టచ్ చేసుకుంటూ వద్దాం, ఆడియన్స్ని ఎందుకు టచ్ చేయకూడదు అన్నట్టు అనుకొని ఈ వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేస్తాం. ఓకే. బట్ మీకు ఎలా తెలుస్తుంది రియల్ స్టోరీస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటి అని? మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ వాళ్ళు కొట్టుకున్నప్పుడు చూసే వాళ్ళ? ప్రతి ఇంట్లో కామన్ కదండి. ప్రతి ఇంట్లో కామన్. అంటే పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని చూసేసి రిలేటివ్స్లో చూసేసి అసలు ఏం జరుగుతుందని నాకున్న కాంటెంట్ ఐడియాస్ రెఫరెన్స్లు తీసుకుంటూ రాసుకుంటూ వెళ్ళడం. బట్ సమాజాన్ని మార్చాలి అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలానే ఉండాలి, వైఫ్ అంటే ఇంట్లో వంటింట్లో ఉండి ఊరికే ఆ వంట పని చేసే వాళ్ళే వైఫ్, అలా కాదు ఇప్పుడు మారింది, లోకం ముందుకు పరిగెడుతుంది, ఇలా కూడా చూపిద్దామని ఆలోచన ఉంటుందా? బేసికలీ మనమే కాదండి, ఎవ్వరం కూడా సమాజాన్ని మార్చలేం. ఎందుకలా? ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. మార్చలేం, సీరియస్లీ మార్చలేం. ఎందుకంటే ఇప్పుడు మార్చామని ట్రై చేసినా ఈ నాకు చెప్పేది ఏంటి అనే టోన్లో చూస్తారు. సో బట్ ఎప్పటికీ మారకపోతే ఎలా? సమాజం అలానే ఆగిపోతే ఎలా? ఇప్పటికీ మారలేదు కదా, అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు కదా. అందుకే కదా మన ఇంకా డెవలపింగ్ కంట్రీ లాగా అలానే ఉంటుంది, డెవలప్డ్ కంట్రీ అని అంటారు కదా ఇండియా. అవ్వదు అని చెప్పకూడదులేండి, బట్ ఆ పీరియడ్ లోనే చాలా సేపటి నుంచి, చాలా ఇయర్స్ నుంచి అదే పీరియడ్ లో ఉండిపోవడానికి రీజన్ కూడా దీనివల్లే. ఓకే. బట్ ఎవరికి వాళ్ళు అలా అనుకుంటే ఎవరు ఉద్ధరిస్తారు మరి? ఎవరు వాళ్ళకి వాళ్ళు మారాలండి, అంతే. అంతే. మన వాళ్ళకి వద్దులేండి. అంటే ఇప్పుడు మీ వీడియోస్, ఒక వీడియో మినిమం ఒక 3 మిలియన్ వరకు చూసారు అనుకోండి, 30 లక్షల్లో 30,000 మంది, పోనీ 3,000 మంది ఆలోచన వచ్చినా మంచిదే కదా. నాకు 30 మందికి ఆలోచన వచ్చినా నేను హ్యాపీ, ఇంకా మంచిదే కదా. అంతే కదా. కానీ నాకు వచ్చే కామెంట్స్లో కొన్ని చాలా మంచి కామెంట్స్ వస్తాయి. ఏంటంటే అన్న మీ వీడియో చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారన్న, మేము ఇన్స్పైర్ అవుతున్నాం అన్న. అది ఒక్కరు పెట్టినా హ్యాపీ అండి, హ్యాపీయే కదా. ఒక్క వీడియోకి ఒక్కరు పెట్టినా హ్యాపీ. సరే, మార్చడానికి మనం ట్రై చేయాల్సిన అవసరం లేదు. మన వీడియోలు చూసి ఒక్కరు మారడానికి, వాళ్ళు స్వతహాగా వాళ్ళు మారడానికి వచ్చినా మంచిదే కదా, అంతే. బట్ అదేలేండి, అంటే ప్రతిదాన్ని సమాజాన్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకునే వాళ్ళకు కూడా కుదరకపోవచ్చు. అంతే. మనం అనుకునేది మనం చేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒకరైనా ఒక దగ్గరైనా మార్పు వస్తే, ఈ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లాన్ని కొట్టాం అనుకున్న వాళ్ళ ఆయన ఆగిపోతే కొట్టకుండా కూడా మీరు చేసిన అంతే కదండి, అంతే. ఇప్పుడు పెద్ద హీరోస్ కూడా ఇది నేను చేస్తే నన్ను చూసి వాళ్ళు మారుతారు, ఖచ్చితంగా మారిపోతారు అని అయితే చేయరు. సరే నేను చేస్తే వాళ్ళు మారుతారు ఏమో అనే ఉద్దేశంతోనే చేస్తారు, బాగుంటుంది ఏమో అనే ఉద్దేశంతో చేస్తారు. అందరు కాంటెంట్ క్రియేటర్స్ కూడా వాళ్ళు చేసే కాంటెంట్తో ఎవరైనా మారుతారు ఏమో, ఆ ఏమోతోనే స్టార్ట్ చేస్తారండి. ఆ ఏమోలో ఒక్కరిద్దరు మారినా హ్యాపీనే. సో నాకు వచ్చే కామెంట్స్లో కూడా చాలా మంది పెడతా ఉంటారు. సో ఆ కామెంట్స్ చదువుకుంటేనే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. నెగిటివ్గా కామెంట్స్ రాలేదా ఇప్పుడు? చాలా తక్కువ అండి. ప్రెసెంట్ నేను చూసిన దాంట్లో ఒక్క కామెంట్ కూడా 99.98% కూడా పాజిటివే. మిగతా 0.2% అనేది చూడరేమో, అసలు కనిపించేమో. అంతే, కనిపించు కూడా. మీ కో యాక్టర్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? చాలా బాగుంటుంది అండి. లిటరలీ ఆ అమ్మాయి కో యాక్టర్గా మాకు దొరకడం మాకు చాలా లక్ అనుకోవడమే. ఓకే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేనే డైలాగ్స్ మర్చిపోతా, రాసిన వాడిని నేనే డైలాగ్స్ మర్చిపోతూ ఉంటా. తనకు ఒకసారి చెప్తా, తను ఒకసారి చూసుకుంటుంది, ఇమీడియట్ చెప్పేస్తుంది, నేనే మర్చిపోతుంటా మళ్ళీ. మీరు మర్చిపోతారు కానీ తనకు గుర్తుంటుంది. మీరే ఎక్కువ టేక్స్ తీసుకుంటారేమో అప్పుడు ఆ లెక్కన. మరి నేనే ఎప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోవాల్సి వస్తుంది, రాసింది నేనే మళ్ళీ, బట్ గుర్తుండేది తనకే. దానికి లొకేషన్స్, ఇల్లు కూడా మాట్లాడుకుంటారా? అంటే మాతో పాటు ఒక కో క్రియేటర్స్ ఉంటారండి, అందరం కలిపి ఒక హౌస్లో
ప్రిపేర్ చేసుకుంటాం. ఒక హౌస్లోనే షూట్ చేసుకుంటాం. ఓకే. వీటి నుండి సంపాదించేది మీరు వీళ్ళకి ఇచ్చేదానికి సరిపోతుంది అట్లీస్ట్? అంటే మీ కో క్రియేటర్స్కి ఇవ్వాలి, మీరు తీసుకున్న లొకేషన్కి, డిఓపికి అందరికీ పే చేయాల్సి వస్తుంది కదా, మరి బ్యాలెన్స్ అవుతుందంటారు? అంటే ప్రజెంట్ నా దగ్గర ఉన్న వాళ్ళందరూ డబ్బులు సంపాదించాలి అనే వాళ్ళైతే కాదండి. ఓకే. దానికోసం నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతా. దీంతో డబ్బులు సంపాదించాలి, వీడికి ఒక 2 మిలియన్ వ్యూవర్షిప్ వెళ్ళింది, నాకు ఎంతో కొంత నెక్స్ట్ వీడియో నుంచి నేను ఎక్కువ అడుగుదాం అనే ఉండదు. ఓకే. 2 మిలియన్ వ్యూవర్షిప్ వెళ్ళింది రోషన్కి, మనం ఇంకా నెక్స్ట్ వీడియో బాగా చేయాలి అనేటట్టే ఉంటారు అందరూ. అలాంటి టీం దొరకడం నిజంగా లక్కే. ఓకే. ఎవరు డబ్బుల గురించి అయితే మాట్లాడరు. ఎండ్ ఆఫ్ ది డే అంటే నేను ఇస్తా, మరి ఇవ్వరని కాదు, ఇస్తా. ఓకే. ఎంత ఇస్తే అంతే. అంతే. ఇంత కావాలి అని డిమాండ్ చేయరు, ఎంత ఇస్తే అంతే. అది కూడా ఎంత ఉంటే అంత, ఎంత ఉంది ఎంత అంతే, ఎంత ఇస్తే అంతే. బట్ పర్లేదులేండి, అలాంటి ఫ్యామిలీ లాంటి టీం ఉండడం కూడా వర్క్ ప్లేస్ లో చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు వర్క్ ప్లేస్ లో డిస్టర్బెన్స్ వస్తే ఇంకా కష్టం కదా, చాలా చేయలేరు, ఇబ్బంది అయిపోతుంది. అలా అందరూ కలిసిపోయి ఉండే టీం అంటే. బట్ వాళ్ళకి ఎప్పుడైనా అప్పుడప్పుడు ఫన్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉంటుందా సెట్కి వస్తే? అసలు సెట్ లో ఎంటర్టైనింగ్ గానే షూట్ అవుతుందండి. సెట్ లో ఎంటర్టైనింగ్ గానే షూట్ అవుతుంది. బట్ మరి మీరు ఒక్కరే ఫీల్ అవుతున్నారా? అంటే నేను కూడా ఎంటర్టైనింగ్ గానే షూట్ చేస్తూ ఉంటా. బట్ షూట్ అయిపోతూ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. షూట్ ఆగి ఎంటర్టైన్మెంట్ అవ్వకూడదు. ఎండ్ ఆఫ్ ది డే వర్క్ అయిపోవాలి. ఇది గట్టిగా ఉంటుంది. షూట్ అయిపోతూ ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, షూట్ ఆగిపోయి ఎంటర్టైన్మెంట్ అవ్వకూడదు. ఓకే. బట్ అంటే మీకు మీరు మాత్రం స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టుకున్నారు, ఒకటి కావాలంటే ఒకటి ఆగిపోవాల్సిందే. డెఫినెట్గా. అది లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా చూసారంటే ఇది కావాలంటే ఇది వదిలేయాల్సిందే నేను అనే సిచ్యువేషన్స్? ఫేమ్ కావాలంటే డబ్బులు వదిలేయండి. ఓకే. డబ్బులు కావాలంటే ఫేమ్ వదిలేయాలి. బట్ రెండు బ్యాలెన్స్ అవ్వడానికి కుదరదు అంటారా? బ్యాలెన్స్ అవుతుంది, బట్ మనం ఇంకా స్ట్రగుల్ పడుతూనే బిగినింగ్ స్టేజ్ లో ఇది కావాలంటే ఇది వదిలేయాలి. రెండు కావాలంటే బిగినింగ్ స్టేజ్ లో చాలా కష్టం అని నేను నమ్ముతా. అది ట్రూలే అండి, ఎవరికైనా తెలిసిన విషయం అది బేసిక్ గా.